ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతోని అల్లల్లాడినటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్లు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో మోసపడ్డటువంటి ప్రాంతాలు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్పీ కాలువను, కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరికంటా కూడా తీసుకెళ్లడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మీ అందరు కూడా తెలుసు, కాళేశ్వరం ద్వారా. అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టినామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటి అన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసి మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది. ఎన్నో హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతో మంది ఆడపిల్లలు, మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే రాంగ తొవ్వల నేను మన జనగాం పట్టణంలో నుంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మన బడి అన్న పథకంలో 70 లక్షల రూపాయలు మంజూరు చేసి 2 స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరంన్నర అవుతుంది, 14 నెలలు అవుతుంది, ₹1 విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మఒడి పథకంలో తీసుకుంటున్నాం ఈ పాఠశాలను చెప్పిరు. కానీ ₹1 బిల్లు ఇవ్వకపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసి 3 తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి. అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాంగ్రెస్. కాకపోతే ఒకటే ఒక డిమాండ్, మీ ఫెయిల్యూర్స్ ఎండగడుతున్నటువంటి మా కార్యకర్తల జోలికి రాకండి. సోషల్ మీడియాలో మేము ఒక్క కమెంట్ పెడితే మీకంతా ఉలికెందుకు, ఫేస్బుక్ లో ఒక్క పోస్ట్ పెడితే మీకంతా ఉలికెందుకు, మీరు ఎన్ని మాటలు మాట్లాడినో మర్చిపోయినరా, మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినో మర్చిపోయినరా. మా కార్యకర్తలు పద్ధతి గలవాళ్ళు కాబట్టి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు, అయినా మీరు కేసులు పెడుతున్నారు. ఊరుకోం మేము. మిమ్మల్ని ఇప్పటికే వరంగల్లో మీ నాయకుడు వస్తా అంటే రానియరు ప్రజలన్న భయంతో పారిపోయిన మీ నాయకుడు. రేపు మీరు ఇట్లానే చేసుకుంటా పోతే తెలంగాణలో కూడా మీరు ఎక్కడికి వెళ్లేటటువంటి పరిస్థితి ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 10% कमीशन, 15% कमीशन, पता नहीं कितने % कमीशन है, इसी के बारे में बात हो रहा है. సో నేనేమంటున్నా అంటే ఆ కమిషన్ల గోల ఆపేసి ప్రజలకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి, రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ आज शबे बारात है, जगने की रात है. सारे मुसलमान भाइयों को मैं मुबारकबाद देती हूँ. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. యాదయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక మంది, కృష్ణ గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, మసూద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అయినప్పటికీ సర్పంచ్లకు బిల్లులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మాత్రం మనసత్వం ప్రదర్శిస్తుంది. మీ అందరికీ తెలుసు, కాంట్రాక్టర్లు ఎక్కడ మట్టి ఎత్తిపోయకుండా కాంట్రాక్టర్లకు మాత్రం 1000 కోట్లు ఇస్తున్నారు. సర్పంచ్లకు మాత్రం సంవత్సరంన్నర నుంచి మరి పగబట్టినట్టే బిల్లులు ఇస్తలేరు. అనేక మార్లు చెప్పినాం, ధర్నాలు చేసిండ్రు, అసెంబ్లీ ముట్టడి చేసిండ్రు, ఆఖరికి ఉరేసుకొని చనిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా కనికరించి చిన్న చిన్న బిల్లులు ఉన్నాయి, సర్పంచ్లకు పెద్దవి లేవు, తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు. కోతల పరిస్థితి ఏందని రైతులు చెప్పడం జరిగింది. ప్రత్యేకించి కరెంటు కోత ఉండొద్దు, రైతులు అర్ధరాత్రి అపరాత్రి పోయి కరెంటు పెట్టుకునే పరిస్థితి ఉండొద్దని కేసీఆర్ గారు వచ్చినటువంటి 6 నెలల లోపలనే కరెంటును మొత్తం సవరించి సరిచేసి మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇబ్బంది లేకుండా మంచి మంచి థర్మల్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ మీ జిల్లాలోనే, మన జిల్లాలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. జిల్లాకి 2 మంత్రులు, ఒకరు ఇరిగేషన్, ఒకరు R&D, అయినప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా
అయినప్పటికీ కూడా ఇదే జిల్లాలో కరెంటు కోతలు రావడం అంటే మరి దీపం కింద వెలుగున్నట్టే అనిపిస్తూ ఉన్నది. 2 మంత్రుల నుండి కూడా మళ్ళా రైతులకు సేమ్ పాత ప్రాబ్లమ్స్, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడం, ఇటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే దీని మీద రివ్యూ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్వాలిటీ కరెంట్ వ్యవసాయానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైతులకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి, రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ आज शबे बारात है, जगने की रात है. सारे मुसलमान भाइयों को मैं मुबारकबाद देती हूँ. थैंक यू सो मच. जय तेलंगाना.